ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను వాటర్ ఫాల్స్ అవి చూపించాను కదా. ఈ వీడియోలో మేము శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ అని శివాలయం దగ్గరలో ఉంటే చూశానండి. అక్కడికి వెళ్తున్నాము. ఇది నేను కేరళ వీడియోస్లో చాలామంది ఈ టెంపుల్కి వెళ్ళడం చూశాను అనమాట. సో ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇది దగ్గరలోనే ఉంది, ఇక్కడికి వెళ్దాము అని చెప్పేసి మేము కూడా బయలుదేరాము. ఇక్కడ ఏంటంటే జెంట్స్కి పంచతోని పైన కండువ కూడా లేకుండా గుడి లోపలికి అలౌ చేస్తారు. లేడీస్కి అయితే నైట్ 7 నుంచి 7:40 వరకు లిమిటెడ్ టైం అనమాట లోపలికి వెళ్ళడానికి. అంతవరకు బయట నుంచే దర్శనం చేసుకోవాలి. గుడి ప్రాంగణం చాలా పెద్దది ఉంటుంది. మనకి ఆన్ స్క్రీన్ టీవీ స్క్రీన్లో దేవుడైతే కనిపిస్తాడు, కానీ అక్కడ దేవుడిని మన లింగాకారంలో ఉండదు. కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతేను. దూరం నుంచి చూశాను కనుక మేబీ అది ఆ లింగాకారంలో ఉన్నప్పటికీ వాళ్ళు అలాగా అలంకరించారో లేకపోతే ఆ ఆకారంలో లేదు అనేటటువంటిది కూడా నాకు క్లియర్గా లేదు. సో ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే దేవుణ్ణి దగ్గరగా దర్శించుకోలేకపోయాను. ఇంకా చుట్టూ టెంపుల్స్ ఉన్నాయి, మీరు వెళ్ళలేదు అని కొంతమంది అన్నారు వచ్చాక. సో నేను మేబీ మిస్ అయ్యాను అనుకుంటా టెంపుల్స్ని కూడాను. ఉత్తి శివాలయం మాత్రమే చూసాము. అండ్ లేట్ అప్పటికే లేట్ అయ్యింది అనుకున్నాము, కానీ ఆ టెంపుల్ చూడాలి అనుకున్నాను. అది శివాలయం మాత్రమే అనుకున్నాను, కానీ కాకుండా ఇంకా చుట్టూ టెంపుల్స్ ఉన్నాయంట. సో అదైతే మిస్ అయ్యాను అనమాట. ఇంకా ఇక్కడ దగ్గరుండే వాళ్ళైతే ఇది నిజమేనా కాదా అనేటటువంటిది కూడా చెప్పండి. అలాగే ఉంటే ఏం టెంపుల్స్ ఉన్నాయనేటటువంటిది చెప్పండి. ఇది నేను కొంత వేరే వాళ్ళ కేరళ వీడియోస్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఈ టెంపుల్లోకి వెళ్ళడం అనేటటువంటిది, ఈ టెంపుల్ని వ్లాగ్గా చేయడము వీడియోస్లోని చూశానమాట. సో అప్పుడు నాకు తెలిసింది ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అనేసి. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అని కూడా నాకు అనిపించింది. దీని స్టోన్ వర్క్ అంతా చూస్తేను చాలా పెద్దదండి టెంపుల్. మనం ఎంట్రన్స్ ఇందాక మీకు చూపించినటువంటి ఎంట్రన్స్కి గర్భగుడికి అయితే దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటుంది. సో 1/2 కిలోమీటర్ దగ్గరగా ఉంటుంది అది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఈ చుట్టూ ఉన్నవి చిన్న టెంపుల్స్ అనుకుంటాను. మేము వెళ్ళిన టైంకి ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇవి స్టాల్సా టెంపుల్సా అనేది నాకు కూడా తెలీదు. చాలా వరకు మలయాళంలోనే ఉండడం వలన నాకు అది ఏంటి అనేటటువంటిది కూడా తెలుసుకోవడానికి తెలియలేకపోయింది. ఎందుకంటే నాతో వచ్చేవాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మలయాళం రాకపోవడం అనేటటువంటిది మాకు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అయ్యింది. సో ఇక్కడ నుంచి నేను వీడియోస్లోని కొంచెం చూశాను అనమాట. ఇది శివాలయం మనకి ఎదురుగుండా ఉంటుంది గర్భగుడి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ బట్టలు కూడా, షర్ట్స్ కూడా మనం పక్కన తగిలించుకొని అప్పుడు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మగవాళ్ళు ఉత్తి పంచతోనే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ టెంపుల్ ప్రతి అంటే ఇక్కడ ఉండేటటువంటి ఆ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి నియమం అనుకోండి, అది అక్కడ అలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనుకుంటా. లేడీస్ అందరూ బయట కూర్చున్నారు. చెప్పాను కదా స్పెసిఫిక్ టైంకి అలౌడ్ చేస్తారని, అప్పుడు వెళ్తారనుకుంటా. ఈ చుట్టూ ఏమో ఉన్నాయి, అది ఏంటి, ఎక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి అనేటటువంటిది నాకు తెలియలేదు. ఓన్లీ ఎదురుగుండా ఉన్నది మాత్రమే గుడి అనుకున్నాను. ఈ కౌంటర్లో అడుగుదామన్నా నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల, అలాగే గాయత్రిని కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఎత్తుకొని ఉండడం వల్ల కూడా నాకు చాలా అలసటగా అనిపించింది. నేను అందుకే ఇంకా ఎక్కువగా ఎవరిని అడగలేదు. ఇంకోటి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండింది. సో మా వారు ఒక్కరే మొత్తానికి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చారు. మేము బయట నుంచే దండం పెట్టుకున్నాము. సో మా దర్శనం ఇలా జరిగింది ఇక్కడిది. దీని గురించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే కింద కమెంట్ సెషన్లో చెప్పండి. సో దట్ నేను కూడా ఈ వీడియో ద్వారా ఈ ప్లేస్ తాలూకా విశిష్టతని, అలాగే ఉండే టెంపుల్స్ని తెలుసుకుంటాను. సో ఇదండి ఇవాల్టి చిన్న వీడియో. హోప్ మీ అందరికీ ఈ ప్లేస్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కొంతవరకు యూజ్ అవుతున్నది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా విలువైంది. ఈ లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది. సో డూ లైక్ మై వీడియో. Thank you.